ఈసారి you have seen that unprecedented floods were there. ఎప్పుడు రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడు చూడలేని అలాంటి పరిస్థితులు మేము చూసాము రిగార్డింగ్ ద వాటర్ ఫ్లో. లంకా గ్రామంలో అన్ని అది అయ్యి తర్వాత మన ఆల్మోస్ట్ కట్టా వాజ్ అబౌట్ టు బ్రీచ్ నైట్ రీఇన్ఫోర్స్ చేసుకొని మేము అక్కడ ఉండి ఈవెన్ ఆర్ అడిషనల్ ఎస్పీ విట్లేశ్వర్ గారు ఆయన ఒక వీక్ మొత్తం లోపల ఉన్నారు టీంతో. ఇక్కడ డ్రోన్స్ వాడాము, అంతా చేసాము. సో లోకల్ సపోర్ట్తో, మీడియా సపోర్ట్తో ఐ థింక్ వీ కుడ్ whatever was in our hand, at least no life was lost, crop damage and whatever we could minimize. So adi kuda use of technology and by full dedication and commitment of our officers, we could do the rescue and rehabilitation of this operations to, I think, utmost satisfaction of everybody. And in that again media was also very helpful to us, so we would like to thank you guys again. Next. అదే ఫొటోస్ ఉన్నాయి దాంట్లో. యాక్చువల్లీ ఇమీడియట్గా ఒక వీ హ్యాడ్ కేస్ ఆఫ్ స్నేక్ బైట్ ఆల్సో. అలాంటి టైంలో కూడా వరద ఉన్నప్పుడు కూడా ఇమీడియట్గా అక్కడ ఆయనకి లోపల నుండి మాకు ఒక కాల్ వచ్చింది. ఇమీడియట్గా బోట్ పంపడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు తీసుకువచ్చారు. అక్కడ మన వాళ్ళు అంబులెన్స్ ఏర్పాటు చేసుకొని పంపించాము హాస్పిటల్కి. అండ్ వీ కుడ్ సేవ్ దట్ man in I think span of 1.5 to 2 hours. ఆ ఫోటో కూడా ఉంది. I was also incidentally present at the spot. రిమైనింగ్ మన ఆర్ఐ గారు ఉన్నారు అక్కడ, అడిషనల్ ఎస్పీ గారు కూడా ప్రెసెంట్ ఉన్నారు. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ మీరు చూస్తున్నారు. సో దట్ వే ఆర్ పీపుల్ డిడ్ క్వైట్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్సో. నెక్స్ట్. ఈ ప్రికాషనరీ మేజర్స్ అట్ బీచెస్ మీరు చూస్తున్నారు. ఆల్రెడీ రెగ్యులర్గా రిసార్ట్ వాళ్ళతో కూడా మీటింగ్స్ పెడుతున్నాము. డ్రోన్ బీట్స్ కూడా అక్కడ స్టార్ట్ చేసాము. తర్వాత ఈవెన్ మఫ్టీలో కూడా అక్కడ మేము బీట్స్ పెడుతున్నాము. సో దాట్ వితౌట్ ఎనీ ఇన్కన్వీనియన్స్ ఆర్ టెసల్ విత్ టూరిస్ట్ వీ కుడ్ ఎన్ష్యూర్ బీ సేఫ్టీ అట్ బీచ్. నెక్స్ట్. సో దీస్ ఆర్ ఫ్యూ స్నాప్షాట్స్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. యాక్చువల్లీ నా దగ్గర ఎగ్జాక్ట్ నెంబర్స్ లేదు ఇప్పుడు. ఈ ఇయర్ ఎన్ని సేవ్ చేసాము టోటల్ డ్రౌనింగ్? 17 is the figure actually, and in few of the cases even our people risked their life and saved it. ఆ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి, మేబీ తర్వాత నేను షేర్ చేస్తాను. సో బీచ్ సేఫ్టీ స్పెషల్లీ ఏది ఒక ఇన్సిడెంట్ జరిగిన, వెదర్ ఇట్ ఈస్ డ్రౌనింగ్ ఆర్ ఎనీ అదర్ క్రైమ్, ఇట్ విల్ హ్యావ్ టోటలీ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ టూరిజం ఎకానమీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని రిగార్డింగ్ బీచ్ సేఫ్టీ అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాము. నెక్స్ట్. ఓకే. థెమాటిక్ ఫింగర్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఎఫ్ఈ సిస్టమ్తో ఆల్రెడీ 13 కేసెస్ లాస్ట్ ఇయర్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 13 lakh ప్రాపర్టీ రికవరీ చేశాము. నిన్న కూడా ఒక హెచ్బి రిపోర్ట్ అయింది, దాంట్లో కూడా మాకు 4 prints డెవలప్ అయ్యాయి. సో ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేసుకొని స్పెషల్లీ ఆల్ ఇంపార్టెంట్ క్రైమ్స్ ఈదర్ సీసీటీవీ, ఫింగర్ ప్రింట్స్ ఆర్ some technical evidence, we are able to get huge help from detection of these cases. Next. Next. ఈ ఫొటోస్ చూస్తే మన దగ్గర కొన్ని క్రైమ్స్లో ఉన్నాయి. సో యాక్చువల్లీ ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసులో ద లేడీ వాజ్ మర్డర్డ్ బై పర్సన్ హూ వాజ్ వెరీ క్లోజ్ టు హర్. సీసీటీవీ ఫుటేజ్లో వెరిఫై చేసినప్పుడు మీరు 4th ఇమేజ్లో చూస్తున్నారు, ఒక డెడ్ బాడీ ఒక అన్కాన్షియస్ స్టేజ్లో మాకు ఒక పర్సన్ కనిపించారు. తర్వాత జూమ్ చేసుకొని చూసిన తర్వాత ఇమేజ్ అది చేసిన తర్వాత వీ కుడ్ ఐడెంటిఫై దట్ షీ వాజ్ ద విక్టిమ్. అప్పుడు యాక్చువల్లీ మిస్సింగ్ కేస్ రిపోర్ట్ అయింది. అది చేసిన తర్వాత క్లియర్గా నంబర్ కూడా దాంట్లో వచ్చాయి. వీ కుడ్ ఐడెంటిఫై ద వెహికల్ వాజ్ యాక్చువల్లీ కేసు నేను దగ్గర నుండి ఫాలో చేశాను. ముద్దాయి బ్రదర్ది ఆ వెహికల్ ఉంది. బేస్ చేసుకొని వాళ్ళు ఇక్కడ నుండి బాడీ తీసుకువెళ్ళారు, ప్రకాశం డిస్ట్రిక్ట్లో బాడీ డంప్ చేశారు. సో ఇది కూడా ఇంకొక కేసు కూడా సిమిలర్ కేస్ విచ్ వాజ్ ఇన్ చిరాల రూరల్. వీ కుడ్ ఆఫ్టర్ దిస్ థింగ్ మర్డర్ హీ వాజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మర్డర్ దట్ ఫెలో వాజ్ ఆయన ఒక కేబుల్ ఆపరేటర్, రొటీన్గా ఆ ఇంట్లో వస్తున్న వెళ్ళిన వాళ్ళు. కానీ అది సీసీటీవీ ఫుటేజ్లో చూసుకొని అది కూడా డిటెక్ట్ అయింది. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బట్ ఇంపార్టెంట్ కేసెస్ మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్.
total recovery we have increased. If we see in terms of total amount compared, it is 18%. Absolute percentage recovery చూస్తే 57%. అది కొంచెం data I think outdated ఉంది. Last 2 weeks if we compare 57%, so it would have been around 65% total. Okay, next. ఇప్పుడు కొన్ని కేసెస్ ఆల్మోస్ట్ ఒక 1-2 ఇంపార్టెంట్ కేసెస్ మేము ఇక్కడ ప్రెస్ ఇది కట్అవుట్స్ కూడా పెట్టాము. అదర్ దెన్ దట్ ఆల్సో ఫ్యూ కేసెస్ ఐ థింక్ వీ హ్యాడ్ వెరీ గుడ్ డిటెక్షన్స్. అప్పుడు మన జగదీష్ గారు డిఎస్పీ గారు ఉన్నారు, ఆయనతో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 1-2 I also had done. Then one of this robbery cases in which by using CCTV camera and technology, that vehicle we had traced one who this Swift Desire card was used. So all the cases, all the important cases we have detected. Next. Now crime against women చూస్తే total overall we have got 20% reduction. దాంట్లో కూడా ఇప్పుడు if you see almost in all heads except మేబీ కిడ్నాపింగ్ ఇలాంటి అది అప్పుడు కూడా తక్కువ జరిగాయి, ఇప్పుడు కూడా తక్కువ జరిగాయి, ఇది ఉన్నాయి. రిమైనింగ్ ఈవెన్ రేప్ ఆల్సో, హెరాస్మెంట్ కేసెస్ ఆల్సో, అబెట్మెంట్ ఇవి అన్నీ కూడా తక్కువ ఉన్నాయి. సెకండ్, ఫ్రీ రిజిస్ట్రేషన్. మీరు లోకల్లో ఉన్న రిపోర్టర్స్ యూ విల్ హ్యావ్ వెరీ ఫేర్ అబౌట్ ఐడియా అబౌట్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఎలా పనిచేస్తుంది. ఫ్రీ రిజిస్ట్రేషన్ అలౌ చేస్తున్నాము ఎక్కడైనా, వెదర్ కంప్లైనెంట్ ఈస్ ప్రిఫరింగ్ టు గో ఫర్ కౌన్సిలింగ్ అట్ వన్ స్టాప్ సెంటర్ ఆర్ దే వాంట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ FIR, మన తరఫు నుండి మేము ఫ్రీ క్రైమ్ రిజిస్ట్రేషన్ కూడా అలౌ చేసిన తర్వాత కూడా వీఆర్ ఏబుల్ టు షో ఆల్మోస్ట్ 20% రిడ్యూస్ ఇన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, విచ్ ఇస్ అ గుడ్ సైన్. నెక్స్ట్, ఇది అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ రిగార్డింగ్ స్పెషల్లీ ఫర్ కిడ్స్ ఆల్సో. వీక్లీ మేము 6 days a week ఒక ఇనిషియేటివ్ చేస్తున్నాము, డైలీ షెడ్యూల్ ఇస్తున్నాము ఆఫీసర్స్కి. మినిమం 1 day our officers are visiting schools and colleges, అండ్ ఫ్రైడే మాకు పల్లె నిద్ర ఖచ్చితంగా కంపల్సరీగా చేస్తున్నాము. సో అక్కడ ఉన్న టాపిక్స్లో కూడా డిస్కషన్స్లో కూడా ఇవి అంతా రిగార్డింగ్ పాక్సో ఆర్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆర్ బిహేవియర్. So we don't want any such incidents where out of fear or out of lack of knowledge, kids or women are not able to come to us and report the crime. Second, ఒకసారి అక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత, ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత మన యూనిఫామ్లో చూసుకొని, ఆఫీసర్స్ని చూసుకొని ఒక కంఫర్ట్ లెవెల్ వస్తుంది. నార్మల్లీ అందరికీ అంత కాన్ఫిడెన్స్ ఉండదు డైరెక్ట్ పోలీస్ దగ్గర, ఆఫీసర్ దగ్గర వచ్చేసి టు రిపోర్ట్ ద క్రైమ్ ఆర్ టు డిస్కస్ ద ఇష్యూస్. సో ఈ ఇనిషియేటివ్స్ వల్ల కొంచెం మాకు అది ఒక ఎక్సెప్టెన్స్ కూడా వచ్చింది, అండ్ ఐ థింక్ అవేర్నెస్ హెస్ ఆల్సో ఇంక్రీజ్. నెక్స్ట్, NDPS కేసెస్ ఆల్సో యూ కెన్ సీ దేర్ ఈస్ ఆల్మోస్ట్ 70% రిడక్షన్. తర్వాత ఇప్పుడు రీహాబిలిటేషన్ ఇవి అంతా కూడా ఫోకస్ చేస్తున్నాము. అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చాలా గట్టిగా చేస్తున్నాము. ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ కూడా ఇక్కడ నుండి లాంచ్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గెటింగ్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. Bapatla per se is not a major transit route or destination. Suppose whether we talk about transportation to other states or anything, rail route plus ilanti kuda major ledu. So local consumption lo especially ekkada pillalu lekapothe workers involved unnaru, adi kuda memu observe chestunnamo. Already around 28 రెగ్యులర్ అఫెండర్స్, దే ఆర్ కంటిన్యూస్లీ ఇన్ అవర్ వాచ్. వాళ్ళని టెక్నాలజికలీ కూడా మానిటర్ చేస్తున్నాము. వాళ్ళు నార్త్లో ఏజెన్సీ వైపు మూవ్మెంట్ ఉన్నప్పుడు కూడా ఇవి అంతా కూడా మానిటర్ చేస్తున్నాము. సో దాట్ హ్యాస్ ఆల్సో హెల్ప్డ్ అస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ దిస్ NDPS కేసెస్. నెక్స్ట్, దీస్ ఆర్ ఫ్యూ స్క్రీన్ షాట్స్ ఆఫ్ రీసెంట్ కేసెస్. నెక్స్ట్, ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అది ఒక పెద్ద స్థాయిలో తీసుకున్నాము అండ్ ఇట్ విల్ కంటిన్యూ